శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆలోచించకుండా లక్ష్మీదేవిని తాకుబిడ్డ, తాకిన మరుక్షణమే నీ ఆర్థిక సమస్యలన్నీ పోయి శుభవార్త వింటావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి శుభవార్త అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎప్పుడైనా సరే నీకున్నటువంటి కష్టమంతా కూడా తొలగిపోవాలని, అలాగే నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, చికాకులు అన్నీ కూడా నీ నుంచి పూర్తిగా దూరం కావాలని మనసారా నన్ను మనసులో స్మరించుకుంటూ అమ్మవారిని తాకుబిడ్డ. వెంటనే నువ్వు ఊహించని అద్భుతమైనటువంటి శుభవార్త వింటావు. తల్లి, నీ మనసు ఎందుకలా ఆందోళన చెందుతూ ఉంది? ఏదైనా సరే ఆందోళన చెందడం, లేదంటే అతిగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నువ్వు ఏదైనా చేయగలవా? ఏమీ చేయలేవు కదమ్మా. నీకు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి నువ్వు అతిగా ఆలోచిస్తేనో, లేదంటే ఎక్కువగా గాబరపడిపోతేనే జరగదు తల్లి. నువ్వు కావాలనుకుంటున్నది ఏంటో, నువ్వు బాధపడుతున్న సమస్య ఏంటో, దేనికైనా సరే దూరం అవడానికి కాస్త ఓపిక పట్టాలి. నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా నేను మార్చబోతున్నాను తల్లి. నీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్రాన్ని పూర్తిగా తొలగించబోతున్నాను. లక్ష్మీదేవిని తాకావు కాబట్టి బిడ్డ, నీ కుటుంబానికి పట్టిన దరిద్రాన్నంతా కూడా మీ నుంచి దూరం చేస్తాను. మీరు ఏదైతే ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తూ ఉందో దానిని కూడా దూరం చేయబోతున్నానమ్మా. వీటన్నిటిని కూడా తొలగించడానికి అవసరమైనంత ధనాన్ని కూడా నీకు చేకూర్చబోతున్నాను. నీ జీవితం మంచి స్థాయిలో చేరుకోబోతుంది. ఎన్నో రోజులుగా ధన సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నావు కదా. అలాగే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా చూడాలని కోరిక నెరవేర్చబోతున్నాను తల్లి. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాను. ఏ అవసరాలు కావాలో ఆ అవసరాలన్నింటినీ కూడా సరిచేస్తాను. బిడ్డ, నువ్వు గలగలా మాట్లాడే నీ గొంతు మోగబోయిందంటే నీ మనసుకి ఎవరెంత గాయం చేసుంటారో నేను అర్థం చేసుకోలేననుకుంటున్నావా? నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నావంటే నీ గుండెకి ఎన్ని గాయాలయ్యాయో నాకు తెలియదనుకుంటున్నావు బిడ్డ. నలుగురితో కలిసుండే మనిషి ఒంటరిగా నువ్వు ఉంటున్నావంటే నువ్వు ఎన్ని అవమానాలు చవిచూసి ఉంటావో నేను గమనించడం లేదనుకుంటున్నావు బిడ్డ. ఒక్క విషయాన్ని చెప్తాను, గుర్తుంచుకో. నీకు విలువ లేని చోట మాట్లాడుకో, ప్రేమ లేని చోట ఆశపడుకో. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడొద్దమ్మా. నీ ఆత్మగౌరవాన్ని పరంగా పెట్టి ఎవరిని కూడా ప్రేమించుకో. నిన్ను దూరం పెడుతున్న వారికి నువ్వు దగ్గరవ్వాలని చూడకో. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలతో అస్సలు పంచుకోకు బిడ్డా. నీది కానిది దేనిపైనా సరే ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. నీ నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా అక్కడ ఉండద్దమ్మా. నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే నీ మనసుకు గాయం చేశారో వారందరికీ బుద్ధి చెప్పే సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ. అది వారికి తిట్టులతోనో కొట్టులతోనో కాదు, నీకు వచ్చినటువంటి విజయాన్ని చూసి, నీకు వచ్చినటువంటి మంచి రోజులు చూసి, నీకున్న అభివృద్ధి చూసి వాళ్ళంతటి వాళ్ళే ఎంతగానో బాధపడుతూ ఉంటారో. ఇలాంటి మనిషినా మేము దూరం చేసుకున్నది, ఇలాంటి మనిషినా మేము నిందలు వేస్తున్నదని వాళ్ళంతట వాళ్ళే బాధపడి మళ్ళీ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు బిడ్డ. ఇప్పుడైనా తెలుసుకో, ఎవరు ఎలాంటి వారో, ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో, ఎవరు ఎలాంటి వారో అని తెలుసుకొని మసులుకో బిడ్డ. మనం ఎలాంటి వారమనేది ఈ లోకంలో ఇద్దరికీ తెలుసు తల్లి. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ.
అడుగుదామంటే ఇద్దరు కూడా కనిపించరు. దీనికొక్కటే పరిష్కారం బిడ్డ. మనల్ని మనం ఎప్పుడు కూడా ఆత్మవిమర్శన చేసుకోవడం. అంటే బాబాని నీ పని చేస్తున్నాను, ఇది సరైనదా కాదా అని నీ మనసుని నువ్వు అడిగితే చాలు బిడ్డ. నీ పక్కవారికి, నీ చుట్టుపక్కల ఉన్నవారికి, నీ బంధువులకి అడిగావంటే నిన్ను ఎప్పుడూ కూడా కిందకి లాగాలని చూస్తారు. నువ్వు చేస్తున్న పని మంచిది కాదని చెప్తారు. అది నీకు అసలు అంత లాభం చేయకూడదని చెప్తారు. అందుకే నువ్వు ఎవ్వరి మాటలు వినొద్దు, ఎవ్వరి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. అందుకే బిడ్డ, నీ జీవితంలో ఏ నిర్ణయమైనా సరే నీకు నువ్వుగా ఆత్మవిమర్శన చేసుకొని నీ అంతటి నువ్వే ఆ నిర్ణయాన్ని తీసుకో. అది నీకు మంచిదా కాదా, ఇది చేస్తే నువ్వు ముందుకు వెళ్తావా వెనక్కి వస్తావా, నీకు నువ్వుగానే తెలుసుకోవాలి బిడ్డ. నా దృష్టిలో దెబ్బకు దెబ్బ వేసేవాడి కంటే దెబ్బతిని ఓర్చుకునేవాడే చాలా బలవంతుడు. ఎందుకంటే బిడ్డ, దెబ్బతిని నొప్పి భరించలేక తిరిగి దెబ్బ కొట్టడం చాలా తేలిక. కానీ తిన్న దెబ్బను కూడా ఓర్చుకొని నొప్పిని భరించి జరిగిన అవమానం గుండెల్ని పిండేస్తున్నా దెబ్బ కొట్టని వారిని క్షమించాలంటే చాలా బలం కావాలి కదా బిడ్డ. అందుకే నా దృష్టిలో ఓపిక ఉన్నవారే గొప్పవారు. ఏమన్నా ఓర్చుకుంటున్నారు కదా అని ఎదుటి వారిని పిరికిగా భావించద్దు బిడ్డ. ఓర్చుకునే మనసు ఉన్న చోటే నిజమైన ప్రేమ ఉందని తెలుసుకో. నువ్వంటే వారికి ఇష్టం ఉండబట్టే నువ్వు ఎంత కోప్పడినా, నువ్వెంత తిట్టినా, ఏదైనా సరే నిన్ను వారు ఇష్టంగా భావించి ఏదో కోపంలో అన్నారులే అని నిన్ను అర్థం చేసుకుంటున్నారని తెలుసుకో తల్లి. విజయం అనేది ఊరికే రాదు బిడ్డ. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, మనసుకు గాయాలు కూడా కావాలి, బాధలు తట్టుకోవాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, ఎన్నో గుణపాఠాలు కూడా నేర్చుకోవాలి బిడ్డ. అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతోను నువ్వే యుద్ధం చేసుకోవాలి. అలా ఉంటేనే నీకు విజయం తప్పకుండా వరిస్తుంది బిడ్డ. ఒక్క విషయం చెప్పన తల్లి, మనం బాధపడితే ఓదార్చేవారు కొందరుంటే మనం ఎప్పుడు బాధపడతామని ఎదురు చూసేవాళ్ళు మరికొందరుంటారు. మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు బిడ్డ. అలాంటి వారు నీకు ఎదురుపడితే నీకు ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోవద్దు. అర్థమైందా తల్లి? ఎవరో నీ మనసుకు గాయం చేశారని అలాంటి వారిని దూరం చేసుకోవడం వల్ల నీ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? లభించదు కదా బిడ్డ. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అని నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే చాలు, 100కి 99 సమస్యలు తీరిపోయినట్టే తల్లి. కాబట్టి నీ యొక్క లక్ష్యం పైన మాత్రమే నువ్వు దృష్టి పెట్టు. నీ యొక్క విజయం పైన దృష్టి పెడితే ఎప్పుడు కూడా నువ్వు ఉన్నత శిఖరాల్లో ఎదుగుతావు తల్లి. అదొక్కటే గుర్తించుకోమా. ఎప్పుడు ఒక విషయం చెప్పనా, జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది బిడ్డ. ఏది ఎప్పుడు వదిలి వెళ్ళిపోవాలో అప్పుడే వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు కదా. నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే. కాదంటావా తల్లి? కాబట్టి నువ్వు ఏ పని చేసినా, ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీ సాయి తండ్రి నీకు అండగా ఉంటాడని మాత్రం మర్చిపోకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.